యూరియా కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే యాప్ తీసుకొచ్చింది. ఆ యాప్ ద్వారా బుకింగ్ జరుగుతున్నాయి. కానీ కొంచెం అయితే ఇబ్బంది కూడా పడుతున్నారట రైతులు. యూరియా కష్టాలు తీరట్లే. యాప్ లో బుకింగ్ తో రైతులు అవస్థలు. అంటే యాప్ ద్వారా కొంతమంది బుక్ చేసుకుంటారు, కొంతమంది బుక్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారట. నిమిషంలోనే ఒకే రోజు కోటా పూర్తి. 2 బస్తాల కోసం 5 రోజులు ఎదురు చూపు. స్మార్ట్ ఫోన్ ఉన్న రైతుకు సెకండ్ లోనే బుకింగ్. అంటే స్మార్ట్ ఫోన్ ఉన్న రైతుకి అయితే సెకండ్ లోనే బుకింగ్ అవుతుందట మొత్తం మీద యూరియా. కౌలు రైతులకు ఓటీపీ చెప్పని యజమానులు. అయితే ఇట్లా కౌలు రైతులు ఉంటారు కదా, అంటే ఇక కౌలు అంటే జాగ భూమి లేని వాళ్ళు కౌలు తీసుకొని పంట పండించుకునే వాళ్ళకైతే ఆ యజమానులు ఎవరైతున్నారో వాళ్ళు ఓటీపీలు చెప్పక ఇబ్బంది పడుతున్నారట మొత్తం మీద. ఇట్లా చాలా మటుకు జరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే పంపిణీ. ఇగో రాష్ట్రంలో ఇప్పటి వరకు 8.50 లక్షల మెట్రిక్ టన్నుల పంపిణీ మాత్రమే జరిగిందట. రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. యూరియా బుకింగ్ యాప్ సబలీకృతమైన నిమిషము వ్యవధిలోనే ఒక రోజుకు సంబంధించిన కోట నమోదవుతుంది. ఆ సమయంలో అప్రమత్తంగా ఉన్న రైతులకు మాత్రమే ఎరువు దొరుకుతుంది. అయితే కొంతమంది ఎట్లా అంటే ఫాస్ట్ గా మొత్తం ఆన్లైన్ కోసం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అప్రమత్తంగా ఉన్న రైతులకు మాత్రమే యూరియా దొరుకుతుందట. ఇక కొంతమంది ఫోన్లు గిన వాడని వాళ్ళు, కొంతమంది అసలు ఏం ఫోన్ల మీద అవగాహన లేని వాళ్ళకైతే ఇబ్బంది పడుతున్నట్టు క్లియర్ గా కనబడుతుంది. ఆన్లైన్ ద్వారా బుకింగ్ సక్రమంగా చేయాలని రైతులు ప్రతిరోజు ఉదయం గంట పాటు సెల్ ఫోన్ చేతుల్లోనే పట్టుకొని ఎదురు చూసే పరిస్థితి నెలకొన్నది. అయితే ఆన్లైన్ లో బుకింగ్ చేయాలని పొద్దుగాల లేవగానే గంట సేపు ఫోన్ చేతిలో పట్టుకొని కూర్చుంటారట రైతులు. ఇక ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఓపెన్ అవుతుంది, మేము ఎప్పుడు బుక్ చేసుకోవాలని చెప్పి యూరియా కోసం. ఖరీదైన స్మార్ట్ ఫోన్లు ఉన్న రైతులకే తొందరగా దొరుకుతుండగా సాధారణ ఫోన్ వాడే రైతులకు మాత్రం 5-6 రోజులు సమయం పడుతున్నది. ఇగో అంటే ఖరీదైన ఫోన్లు అంటే ఎక్కువ ఫోన్లు హై స్పీడ్ నెట్ తో ఉన్న ఫోన్ల వాళ్ళకైతే ఇబ్బంది ఏం జరుగుతలేదట, నిమిషంలోనే బుకింగ్ అవుతున్నాయట. కానీ సాధారణంగా చిన్న ఫోన్లు వాడి ఇంటర్నెట్ సౌకర్యం సగం లేని ఫోన్లు వాడే రైతులకు మాత్రం యూరియా ఈ బుకింగ్ ద్వారా ఇబ్బంది అవుతుందట. 5-6 రోజులు పడుతుందట బుకింగ్ చేసుకోవాలంటే. అంటే మామూలు ఇబ్బంది కాదు. మండల కేంద్రంలో ఏ దుకాణానికి యూరియా కేటాయింపు చేసినా సమాచారం వ్యవసాయ శాఖ అధికారులు ఆయా గ్రామాలకు చెందిన వాట్సాప్ గ్రూప్ లో పెడుతున్నారు. అది చూసిన రైతులు అదరబదరగా యాప్ ఓపెన్ చేసి తమ పిల్లలతో బుకింగ్ చేసుకొని మధ్యాహ్నం సమయానికి కేటాయించిన యూరియా దుకాణం వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. సెల్ ఫోన్ లో ఛార్జింగ్ ఇతర సమస్యలు ఉంటే ఆ రోజు యూరియా బుకింగ్ చేసుకునే వీలు లేకుండా పోతుందని వాపోతున్నారు. ప్రస్తుతం యాప్ యూరియా బుకింగ్ 22 జిల్లాలకు విస్తరించారు. మొత్తం మీదనైతే యాప్ ద్వారా కొన్ని టెక్నికల్ ఇష్యూలు, ఈ ఫోన్లలో ఛార్జింగ్ లేకుండా ఆ రోజు టైం అంతా వేస్ట్, ఇంటర్నెట్ సౌకర్యం చాలా మట్టుకైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. టెక్నికల్ గా దాని మీద అవగాహన ఉన్న వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది అయితే జరుగుతలేదట. నిమిషం వ్యవధిలోనే బుకింగ్ జరుగుతున్నాయట. మరి ఇట్లా అయితే చాలా ఇబ్బంది జరిగేటట్టుంది. బట్ ఏంటంటే మీరు కూడా ఈ టెక్నికల్ గా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా మీ పక్క పొంటి వాళ్ళకన్నా మీ పక్కన ఉన్నటువంటి పిల్లలకైనా ఇట్లా బుక్ చేయరు బిడ్డ అని చెప్పి వాళ్ళకి ఫోన్ దాని ఇచ్చి, లేదంటే ఇంటర్నెట్ అయినా లేదంటే మీ చిన్న స్మార్ట్ ఫోన్ కాక చిన్న ఫోన్లు ఉన్నా కానీ వాళ్ళకి చెప్పి ఇట్లా బుక్ చేసుకోరి. ఆ బుక్ చేసుకుంటే తొందరగా సమయంలోనే మీకు బుక్ అవుతాయి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు వాడిన వాళ్ళకి చాలా మంది బుక్ అవుతుంది కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది కాదు. కాబట్టి కొంచెం తెలియని రైతులు ఎవరైనా ఉంటే మీ పక్క పండి చదువుకున్న వాళ్ళు ఉన్న వారికి అయితే ఆ ఫోన్లు ఇచ్చి యూరియాను బుక్ చేయరు బిడ్డ అని చెప్పి అయితే మీరు కూడా చేయించుకోండి. రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇంకా కొంచెం ప్రభుత్వం ఇంకా వేరే టెక్నాలజీ ఈ యాప్ ద్వారా ఇంకా వేరే విధంగా కూడా యూరియా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి రైతులు కూడా అంటారు.